పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ గురించి చెప్తాను వినండి. 2023లో నేను మాస్టర్కి అయితే వచ్చాను. 2024లో ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. నాకు పేమెంట్ అయితే అయిపోయింది. ఐఎమ్ లిటరలీ ఇన్ ఏ వరీ సిచ్యువేషన్. అప్పుడు నేను జస్ట్ నాకు ఒక వర్క్ ఆథరైజేషన్ లేదు. ఇంకా నాకు వర్క్ ఆథరైజేషన్ అంటే సిపిటి చేయడానికి నాకు ఇంకా 6 to 7 months ఆఫ్ టైం ఉంది. ఈ 7 months ముందే నేను జాబ్కి సంబంధించింది అప్లికేషన్స్, రెజ్యూమ్స్, ఇంటర్వ్యూస్కి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఎవ్రీబడి లాఫ్ ఎట్ మీ. ప్రతి ఒక్కరు నాకు అరే ఇంతలోనే ఎందుకురా అని చెప్పేసి ఒక డిమోటివేటెడ్ మాటలు కూడా అలా 6 months కన్సిస్టెన్సీగా నేను వర్క్ చేస్తే నాకు ఒక ప్రాపర్ ఐడియా వచ్చింది. దెన్ నేను ఒక 3 months నేను నా స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకొని నాకు ఇండియాలో వచ్చిన స్కిల్స్ నేను ఇక్కడ బెటర్గా యూట్యూబ్లో అండ్ కోర్సెరాలో చాలా వరకు కూర్చొని 3 months కంటిన్యూస్గా వాటి మీద వర్క్ చేశాను. ఎవ్రీడే నైట్ నేను 2 to 3 hours దాని మీద స్పెండ్ చేసి అవి నేర్చుకొని ఆ సబ్జెక్ట్స్ అనేది నేర్చుకున్నాను. అండ్ దెన్ నేను ఫైనల్లీ జాబ్ని అయితే క్రాక్ చేశాను. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే కన్సిస్టెన్సీ. సో ఎప్పుడైతే మీరు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీకు ఒక జాబ్ పక్కన పెట్టండి, జాబ్ అనేదే కాదు బిజినెస్ కానీ ఏదైనా సరే ఒక కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. సమ్ టైమ్స్ మనకు బోరింగ్ డేనే, ఈరోజు మనకు బోరింగ్ డేనే ఉంటుంది, కానీ ఆ బోరింగ్ డే నుంచి కూడా మనకు లిటరలీ ఏదో కొద్ది పాజిటివ్ అనేది మనం డెవలప్ చేసుకున్నాం అనుకో రిజల్ట్ అనేది వేరేలా ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.